బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ కు చేరుకునే సమయం కావడంతో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి హుటాహుటిన తరలించామన్నారు అధికారులు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారిని స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు అధికారులు. ఇక చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ కు చేరుకునే సమయం కావడంతో రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి హుటాహుటిన తరలించామన్నారు అధికారులు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. స్టేషన్ కు చేరుకునే సమయం కావడంతో రైలు నెమ్మదిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఆ విజువల్స్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, స్టేషన్ కు వచ్చిన క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎంతమందికి గాయాలయ్యాయి, ఎలా ఉంది వారి పరిస్థితి, అదేవిధంగా అధికారులు ఏం చెప్తున్నారు? మనం ఇక్కడ చూసినట్టయితే చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఒక్కసారిగా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ గోడను గుద్దిన పరిస్థితి నెలకొంది. మరి పట్టాలు తప్పి గోడపైకి దూసుకు వెళ్లడంతో పెను ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. మరి అందులో భాగంగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాని తర్వాత అంటే లోపల ఉన్న ప్యాసింజర్లందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నామంటూ కూడా ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా పూర్తి నివేదికను అయితే తీసుకుంటున్నాము. సిగ్నలింగ్ వ్యవస్థ ప్రాబ్లం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా స్థానికంగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ప్యాసింజర్ల విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే చేస్తున్నారు. మరోపక్క పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా ఉత్కంఠంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి నెలకొంది. మరి కొంతమందిని అయితే హాస్పిటల్లో చేర్చేందుకు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ విషయంపై అంటే ఏం జరిగింది ఏంటి, సిగ్నల్ వ్యవస్థ వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది, ప్లాట్ఫామ్ పై ఉన్న పట్టాలు తప్పడం వల్లనే, ట్రైన్ పట్టాలు తప్పడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా స్థానికంగా అధికారులు అయితే చెప్తున్నారు. మరి 8:40కి ప్లాట్ఫామ్ హైదరాబాద్ దగ్గర ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన ట్రైన్ ఒక్కసారిగా ఇలా ఘటన చోటు చేసుకోవడం, వెంటనే స్థానికంగా ఉన్న రైల్వే సిబ్బంది అందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్ కు తరలించే విధంగా ప్రణాళికలు చేయడంతో పాటు మరోపక్క పోలీస్ అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని కాపాడే విధంగా ప్రణాళికలు అయితే మొత్తంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కాపాడటంతో పాటు ఈ విషయంపై అంటే ఎవరైతే ప్యాసింజర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తంగా అందరూ సురక్షితంగానే ఉన్నారు. కానీ పట్టాలు తప్పడం వల్ల కొద్దిగా పొంగిపోయింది. పూర్తిగా అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై వెంటనే పవర్ సప్లైని మొత్తం కూడా ఆఫ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే చోటు చేసుకోలేదు. కానీ పట్టాలు తప్పడం వల్ల అయితే ఈ విషయం అంటే ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరు కూడా అధికారులు ఈ పట్టాలు తప్పే విషయంపై ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగా ప్రణాళికలు తీసుకోకపోవడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఘటన అయితే చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ విషయంపై అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు కాబట్టి పూర్తిగా కంట్రోల్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. మొత్తం అందరు ప్యాసింజర్ని కూడా
బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాము. సక్సెస్ఫుల్ గా అందరూ అయితే బయటకు వచ్చారు. ఉస్మానియా హాస్పిటల్ కి అయితే అందరినీ తరలించామంటూ కూడా ఇక్కడ స్థానికంగా అధికారులు అయితే చెప్తున్నారు. మరి సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వలన లేకపోతే పట్టాలు ఎందుకు తప్పింది ఏంటనే విషయంపై కూడా ఇప్పటికే దానిపై చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క డిఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంగా ప్రతి ఒక్కరు కూడా పోలీసు అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మోహరించి పూర్తి స్థాయిలో భద్రత విషయంలో ఒక ప్రత్యేక కార్యాచరణ చేస్తూ మరి పట్టాలు ఎందుకు తప్పింది ఏంటనే విషయంపై కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా బ్యారిగేట్లు ఏర్పాటు చేసేసి ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే సేకరిస్తున్నారు. మరోపక్క రైల్వే అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా పూర్తి నివేదిక అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే నాంపల్లి రైల్వే స్టేషన్ పూర్తిగా పవర్ సప్లై మొత్తం కూడా ఆఫ్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మరి దీనిలో భాగంగానే ఏం జరుగుతుంది ఏంటనే విషయంపై కూడా పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ మోహరించి పూర్తి స్థాయిలో దీనిపై ఒక నివేదికను తీసుకునే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ఘటన విషయంలో అంటే ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా ఘటన విషయంలో ప్రత్యేకంగా రైలు పట్టాల దగ్గర నుంచి అంటే కింద నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలా ఈ పట్టాలు తప్పింది ఏంటనే విషయంపై కూడా పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు అధికారులు. వంశీ, కిరణ్, నాంపల్లి స్టేషన్ నుంచి అనేక రైళ్లు వెళ్తూ ఉంటాయి. సో హైదరాబాద్ కేంద్రంగా అనేక రైళ్లు ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకునే క్రమంలో కూడా ఎన్నో రైళ్లు అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైలు అక్కడ ఇప్పుడు ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. ఒక గోడకు కూడా, ప్రహరీ గోడకు కూడా రైలు ఢీకొన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రైలును అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు ఏమైనా అధికారులు చేస్తూ ఉన్నారా? అదేవిధంగా ఇంతకు ముందు కూడా మనం రైల్వే ప్రమాదాలు చూసాము గత సంవత్సరం. సో సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే పట్టాలు తప్పిందా, లేదంటే ఇంకా ఏమైనా సాంకేతిక లోపం అని అధికారులు ఏమైనా గుర్తించారా? అంటే ప్రధానంగా ఈ సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా రైల్వే పట్టాలు తప్పటం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఘటన అయితే చోటు చేసుకుంది అంటూ కూడా ఇక్కడ స్థానికంగా అధికారులు అయితే చెప్తున్నారు. మరోపక్క దీనిపై అయితే నివేదికను తయారు చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఏం జరిగింది ఏంటనే విషయంపై కూడా పూర్తి సమాచారం అయితే సేకరిస్తున్నారు. రైల్వే పట్టాలను తప్పి పక్కకి వెళ్లిపోవడంతో పూర్తిగా ఈ ప్రహారీ పైకి దూసుకొని వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అది మొత్తం కూడా పట్టాల పై నుంచి కిందికి దిగిపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. మరి ఏం జరిగింది ఏంటి, సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా లేకపోతే ట్రైన్ పట్టాల సరిగా లేకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందా అనే విషయంపై కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైల్వే అధికారులు అందరూ కూడా ఇక్కడ అప్రమత్తమై అసలు ఏం జరిగింది, దీన్ని ట్రైన్ ని ఎలా ఇక్కడ నుంచి కదిలించాలనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అంటే ప్రతి ఒక్కరు చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంపై అంటే ఏం జరుగుతుంది ఏంటనే విషయంపై ఓ పక్క చర్చ చేస్తూ మరో పక్క ఈ ట్రైన్ ని ఇక్కడ నుంచి ఎలా కదిలించాలి ఏంటనే విషయంపై కూడా కసరత్తులు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ట్రైన్లు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం, అది కాక ఎప్పుడు ట్రైన్లు కదులుతూనే ఉంటాయి కాబట్టి ఇటు లోకల్ ట్రైన్లు కావచ్చు, మరి వేరే ప్రాంతాల నుండి వచ్చే ట్రైన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నాంపల్లి హైదరాబాద్ నాంపల్లిని టచ్ చేస్తూ ప్రతి ఒక్క ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మరి అందులో భాగంగా ఈ ట్రైన్ కదిలిస్తే కానీ వేరే ట్రైన్స్ రావడానికి కానీ వెళ్ళడానికి కానీ అవకాశం అయితే ఉండదు. మరో పక్క బేగంపేట వరకు కూడా పవర్ సప్లై అన్ని కూడా ఆఫ్ చేయడం వల్ల పవర్ సప్లై అనేది ఆఫ్ అవడం వల్ల ప్రతి ఒక్క ట్రైన్ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయిందనే చెప్పుకోవచ్చు. మరి అందులో భాగంగానే కార్యాచరణ ఎలా చేస్తారు, సిగ్నలింగ్ వ్యవస్థ మళ్ళీ ఎలా పునర్ స్టార్ట్ చేస్తారు అనే విషయంపై కూడా కసరత్తులు అయితే జరుగుతున్నాయి. మరి అందులో భాగంగానే ఇప్పటికే సికింద్రాబాద్ లో కొన్ని ట్రైన్స్ అయితే ఇప్పటికే క్యాన్సిల్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఈ ట్రైన్ల విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున సిగ్నలింగ్ వ్యవస్థ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ కూడా చిన్న విషయం జరిగినా కానీ అది పూర్తి స్థాయిలో ప్రజలపై ప్రభావం అయితే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రతిసారి యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఒక కమిటీ అయితే ఏర్పాటు చేసి పూర్తిగా అందరినీ కాపాడే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. కానీ ఈ వ్యవస్థ అంటే రైల్వేలో జరుగుతున్న ఈ ఇబ్బందుల విషయంపై ఎలాంటి ప్రణాళికలు చేస్తారు, ఎలా దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక తీసుకొని ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తారు అనేది మాత్రం ఇంతవరకు ఒక వ్యూహం అయితే ఇంతవరకు రచించినట్టుగా తెలుస్తలేదు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిసారి కూడా సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు ఏదో ఒక సమస్య వల్ల ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఎక్కువగా ఈ ఘటనల విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు ముందుకు చర్చించుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. థ్యాంక్ యూ కిరణ్.